హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా మంది మదర్ అండ్ చిల్డ్రన్స్లో ఒక్కటే హాస్పిటల్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి మనం చాలా వరకు అనుకుంటూనే ఉంటాం. బికాస్ మదర్ కానీ చిల్డ్రన్ కానీ అండ్ అలానే గైనికల్ రిలేటెడ్ కానీ అండ్ అలానే పిల్లలకి సంబంధించి యాక్టివ్నెస్లో కానీ హైట్ విషయంలో కానీ వాళ్ళకి బేబీ స్టార్ట్ బోర్నప్పటి నుంచే పచ్చకమరులు అంటారు, లేకపోతే బాడీ మీద ర్యాషెస్ అంటారు, ఇలా హైపర్ యాక్టివ్ అంటారు, వెయిట్ ఒక్కసారిగా పెరిగారంటారు, లేకపోతే ఒక్కసారిగా వెయిట్ తగ్గిపోతున్నారంటారు. ఇలాంటి బేసిక్గా మనం ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఈ రోజు అయితే మాత్రం శ్రీకాకుళంలో ఆల్రెడీ 1 year యానివర్సరీకి చాలా దగ్గరగా ఉందన్నమాట. సో మరి ఏంటి ఆ హాస్పిటల్ అనుకుంటున్నారా? శ్రీ ఆర్కే మదర్ అండ్ చిల్డ్రన్ కేర్ హాస్పిటల్. సో ఈరోజు నేను శ్రీకాకుళం వచ్చేసాను. మరి ఈరోజు నాతో పాటు డాక్టర్ రామ్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ చెప్పాను, వెల్కమ్ టు మీ హాస్పిటల్ చెప్పరా? వెల్కమ్ టు శ్రీ ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్. సార్ ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్, మీ స్పెషలైజేషన్. నా పేరు బాడన్ రామ్ కోటేశ్వరరావు. నేను చిన్నపిల్లల డాక్టర్ని, పీడియాట్రిషియన్ని, మేనేజింగ్ డైరెక్టర్ని ఇక్కడ శ్రీ ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ శ్రీకాకుళం. సార్ అంటే చిన్నపిల్లల డాక్టర్ అన్నారు కాబట్టి డే బేబీస్ నుంచి నాకు తెలిసి మీరు చూస్తూ ఉంటారు. 0 day నుండి, 0 day ఫ్రమ్ బర్త్. ఫ్రమ్ బర్త్. ఓ, దాన్ని 0 day అంటాం. 0 day అంటారు. సో అంటే 0 day అనేది అయితే నాకు యాక్చువల్గా తెలీదు. Day 1 బేబీ అని అనుకుంటాం అనమాట. 24 hours లోపు 0 day అంటారు. 24 hours 0 day. ఓకే, 0 day బేబీ నుండి మీరు ఏ ఏజ్ గ్రూప్ వరకు చూస్తారు సార్? 18 years, అప్ టు 18 years, 0 to 18 years పీడియాట్రిక్ అంటారు. ఓకే, సో అసలు మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? అంటే ఎన్ని ఇయర్స్ మీ జర్నీ? హాస్పిటల్ని ఇంత మంచిగా మీరు అండ్ మీ వైఫ్ కలిసి కన్స్ట్రక్షన్ చేసి చాలా మంచి హాస్పిటల్ని తీసుకొచ్చారు శ్రీకాకుళానికి. సో ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? మాది బేసిక్గా శ్రీకాకుళం జిల్లా మిరియాపల్లి గ్రామం, చిన్న విలేజ్. సో మాది బేసిక్గా రైతు కుటుంబం. మా నాన్న చిన్న ఉద్యోగి. సో అక్కడ నుండి అక్కడే 10th వరకు ఊర్లోనే చదువుకున్నాం, మిరియాపల్లి ఊర్లోనే, గ్రామంలోనే. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ శ్రీకాకుళం చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో చదువుకున్నాం. తర్వాత పీజీ పిన్నమనేని సిద్ధార్థలో విజయవాడలో చదువుకున్నాం. తర్వాత సెకండరీ డిఎన్బి కూడా చేశాను పీడియాట్రిషియన్లో, సెకండ్ డిగ్రీ. అది విజయవాడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేశాను. తర్వాత డైరెక్ట్గా వైజాగ్లో ఆర్కే చిల్డ్రన్స్ హాస్పిటల్ అని రాధాకృష్ణ గారికి దగ్గర చేశాను. 5 years చేశాను. తర్వాత మళ్ళీ సెకండరీ డిఎన్బి విజయవాడ రెయిన్బోలో చేశాను, అదొక 2 years. తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చి 2 years చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చాం. 3 years ఇక్కడ శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్ కార్పొరేట్లో చేశాం. సో మొత్తానికి ఫైనల్గా మీరు అండ్ మీ వైఫ్ కలిసి ఒక మంచి హాస్పిటల్ని ఈ జనాల్లోకి తీసుకొచ్చారు. ఎక్సలెంట్ సార్. అంటే ఈ థాట్ ఎలా వచ్చింది, ఒక హాస్పిటల్ని పెట్టాలి అన్న ఆలోచన? బేసిక్గా నేను ఈ గత 10 years 12 years నుండి చేస్తున్నానండి. ఇప్పుడు ఇది శ్రీకాకుళంకి వచ్చి 3 years అవుతుంది. గత 12 years నుండి నేను పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే చేశాను. ఓమ్ని ఆర్కే, మెడికవర్ హాస్పిటల్, మెనిపల్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్లో చేశాను. సో అక్కడ చేసేటప్పుడు ఏంటంటే థాట్ వచ్చింది, అక్కడికి చాలా పూర్ పీపుల్ వస్తారు. పూర్ పీపుల్ వచ్చేటప్పుడు అది కూడా మన శ్రీకాకుళం పీపుల్ కూడా ఉంటారు చాలామంది. వైజాగ్ అనుకోండి, శ్రీకాకుళం పీపుల్ ఎక్కువ మంది వస్తారు. సో ఇక్కడ అంత ఫెసిలిటీస్ లేవని అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు చూసేటప్పుడు నేను ఒక ట్రీట్మెంట్లో ఒక పార్ట్ని అక్కడ చూసేవాడిని. మెయిన్ కన్సల్టెంట్ కాకపోయినా చూసేవాడిని, అక్కడ పనిచేస్తాను కాబట్టి. అప్పుడు నాకు డాక్టర్గా సాటిస్ఫాక్షన్, తృప్తినిచ్చింది. కానీ బట్ వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండేవాళ్ళు, కట్టలేకపోయేవాళ్ళు. సో ఆ సేమ్ ట్రీట్మెంటు అంత ఇబ్బంది లేకుండా అదే మన ఊర్లో పెట్టొచ్చు కదా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 12 years 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మా వైఫ్ గైనకాలజిస్ట్, సో పీడియాట్రిక్ గైనిక్ కాంబినేషన్లో పెట్టొచ్చు కదా, ఆ ఆలోచనతోనే ఈ శ్రీకాకుళంలో ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఒక అనుభవం వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాం. ఎక్సలెంట్. 1 year అయింది పెట్టి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, పార్టీ కూడా ఇవ్వాలి మరి. ఖచ్చితంగా. సో అన్నిటికన్నా ముఖ్యంగా అంటే 12 years 13 years మీ ఎక్స్పీరియన్స్ జర్నీలో ఎంతో మంది 0 నుంచి అప్ టు 18 age వరకు పిల్లల్ని చాలా వరకు ట్రీట్ చేసే ఉండుంటారు. ఎక్కువగా అంటే మన శ్రీకాకుళం సైడ్ నుంచి ఎలాంటి పిల్లలకి ఎలాంటి డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటారు, ఎక్స్పెషల్లీ మీ హాస్పిటల్లో ఎలాంటి సర్వీసెస్ని, ఎలాంటి ట్రీట్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు? అదే చెప్పాను కదండి, 0 day నుండి, ఫ్రమ్ బర్త్ నుండి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, పుట్టినప్పుడే ఏడవరు పిల్లలు. సో ఏడకపోతే సో బ్రీతింగ్ లేకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు, వెంటనే వాళ్ళు డల్ అయిపోతారు. సో నెక్స్ట్ మినిట్ సీజర్స్, ఫిట్స్ వచ్చేస్తాయి.
సో అలాంటప్పుడు ఎమర్జెన్సీ కేర్ ఇవ్వాలి. సో వెంటిలేటర్ పెట్టాలి, కూలింగ్ మెషిన్ ఉంటుంది, కూలింగ్ మెషిన్ పెట్టాలి. అట్లాంటి ఐ ఎక్విప్మెంట్ కూడా మన హాస్పిటల్లో ఉంది. సో స్టార్ట్ చేసాం. తర్వాత బర్త్ అయిన తర్వాత కొంతమందికి ఎమర్జెన్సీస్ ఉంటాయి. లైక్ ఆస్తమా, ఆయాసం వచ్చేస్తుంది. ఈ శీతాకాలం, వర్షాకాలంలో ఆయాసం ఆస్తమా అంటారు. అలాంటి వాళ్ళకి హెచ్ఎఫ్ఎన్సీ సదుపాయాలు, తర్వాత సిప్యాప్ ఎక్విప్మెంట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎమర్జెన్సీగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినా, బ్రెయిన్ ఇంజరీస్ అయినా మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. సో తర్వాత స్నేక్ బైట్ పాయిజనింగ్స్, తర్వాత చిన్న చిన్న పాయిజనింగ్, డ్రగ్ పాయిజనింగ్స్ చాలా ఎమర్జెన్సీగా ఉంటాయి. సో అవన్నీ క్యాజువాలిటీలో ట్రీట్ చేసి తర్వాత పిఐసిలో పెట్టి ట్రీట్ చేస్తున్నాం. వెంటిలేటర్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే సార్, మీ హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి? అంటే లైక్ టెక్నికల్ వైజ్ కానీ, లేకపోతే చాలా వరకు ఆక్సిజన్ కానీ, లేకపోతే ఐసీయూస్ కానీ, లేకపోతే ఎమర్జెన్సీ వార్డ్స్ కానీ, ఎన్ని బెడ్స్ హాస్పిటల్ కానీ, ఒకసారి దాని గురించి చెప్తారు? మనది రీసెంట్గా 50 బెడెడ్ హాస్పిటల్ ఎక్స్పాండ్ చేసామండి. ముందు 25 బెడ్స్, ఇప్పుడు రీసెంట్గా ఒక 2 months నుండి 50 బెడెడ్కి ఎక్స్పాండ్ చేసాము. సో మెయిన్గా నా పీడియాట్రిక్ రిలేటెడ్గా అయితే ఎన్ఐసీ అంటే ఫస్ట్ 0 day నుండి 1 month లోపు బేబీ ఎమర్జెన్సీ కేసులు అన్నీ ఎన్ఐసీలో పెడతాం. ఓకే. ఎన్ఐసీ అంటే నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఫ్రమ్ 1 month నుండి 18 years వరకు పిఏసి, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం. అందులో ఎమర్జెన్సీ ట్రీట్ చేస్తాం. తర్వాత జనరల్ వార్డ్స్ ఉన్నాయి, తర్వాత షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, సింగిల్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనం రీసెంట్గా ఎన్ఐసీలో చిన్న 26 వారాలు పుట్టిన బేబీని కూడా ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాం. సో అతి తక్కువ బరువు పుట్టిన పిల్లలకు కూడా వెంటిలేటర్స్ ఉన్నాయి. హెచ్ఎఫ్ఓ అంటాం, హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ కూడా మనం యూజ్ చేసి బేబీని సేవ్ చేస్తున్నాం. కంప్లీట్గా సిటీస్లో ఎలాంటి హాస్పిటల్స్లో రిక్వైర్మెంట్ ఉంటుందో మన శ్రీకాకుళంలో కూడా ఈ హాస్పిటల్లో అన్ని ఎమర్జెన్సీ దగ్గర నుంచి, బెడెడ్ దగ్గర నుంచి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపడే రిక్వైర్మెంట్ అంతా కూడా హాస్పిటల్లో ఉంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఊర్లో, మన జిల్లాలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే మన హాస్పిటలే ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాం. ఎక్విప్మెంట్ పెద్ద హాస్పిటల్ అని చెప్పను, బట్ 24 hours డెడికేటెడ్గా బెడ్ దగ్గరే ఉండి, సో 24/7 అవైలబుల్గా ఉండి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ ఇచ్చాము కూడా. ఈ 1 yearలో చాలామంది బేబీస్ సేవ్ అయ్యారు. చాలామంది మా ఫ్యామిలీ, అదే సిఆర్కే హాస్పిటల్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు చాలామంది. సో ఖచ్చితంగా ఇలానే మంచిగా ట్రీట్ చేయాలి. మీ గోల్ కూడా ఏంటి అంటే ప్రతి ఒక్క పూర్ వాళ్ళకి కూడా ప్రాపర్గా మనీని స్పెండ్ చేయలేని ప్రతి ఒక్క పేషెంట్ని కూడా ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఎజెండాతో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఆల్ రిక్వైర్మెంట్తో కూడా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అన్ని ఎమర్జెన్సీ వార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ హాస్పిటల్ కూడా చాలా హైజెనిక్ అండ్ క్లీన్గా ఉంది. సో మాకైతే చాలా చాలా నచ్చింది సార్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ 1 year యానివర్సరీ కూడా వచ్చేసింది కాబట్టి సో ఇంకెలాంటి బెస్ట్ ట్రీట్మెంట్స్ని ఇంకా మీ హాస్పిటల్లో ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూస్తారు కదా, శ్రీ ఆర్కే మదర్ అండ్ చిల్డ్రన్ కేర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రం చిన్నపిల్లలకి 0 day దగ్గర నుంచి ఆల్మోస్ట్ అప్ టు 18 years ఏజ్ వరకు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి డిసీజెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా 24/7 డాక్టర్స్ కానీ అలానే సిస్టర్స్, నర్సెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు. సో శ్రీకాకుళం సరౌండింగ్స్లో కానీ, శ్రీకాకుళంలో కానీ చిన్నపిల్లలకి 0 day దగ్గర నుంచి అప్ టు 18 years వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 24/7 ఖచ్చితంగా హాస్పిటల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కూడా మీరు విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.